పోతా ఉంటారు. ఇది మనతో ఇళ్ళెదురుగా నడుస్తూ ఉన్నాను, మన దొంగతనం మనం తెలుసుకుంటా లేదు. యాతర చేస్తూ ఉన్నారు ఏమి అనేసి వాళ్ళు తెలియకుండానే ఫస్ట్ మనకి అర్జీ చేసి నోటిఫికేషన్ చేసి, కానీ మనము సైలెంట్గా ఉండేయాలంటే మంది కాదేమో మంది ఇది కాదేమో అన్నట్లా సొమ్ము అయితే బీరులో పెట్టి భద్రం చేస్తాము. అది కోట్లు లక్షలో విషయం. ఇది ఇంకా కోట్లు ఉండేది. దానికి మనకి ఇంకా లైఫ్ లాంగ్ మన బిడ్డలకి ప్రతి ఒక్కరికి మన ముత్తాతగాళ్ళ నుంచి అది మిగిలించుకోవాల్సిన మనం అదే తర ఒక్కటిగా ఈ తర దుస్థితి వచ్చి రాకుండా ఉండాల్సిందే వచ్చేసింది. మనకి వచ్చింది ఒక్కటిగా పోవాలా. ప్రతి ఒక్కరు వీళ్ళెవరో కొందరు నేనుండాను అనేసి ముందుకు వచ్చిండారు. నాదైతుందా, నా చేత అవుతుందా, నేను ఒకటే పోరాడుతానా, మన మొగరే పోరాడక అవుతుందా అని అనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అయ్యో నాది పోతే వాళ్ళది పోయినట్లే, వాళ్ళది పోతే మంది పోయినట్లనే అని ప్రతి ఒక్కరు మైండ్లోనూ అది రావాలా. అది ఉంది లేక ఈ పొద్దున్న నాకు పోలే మీరు పోయింది సరే నా ఆడవరకు వచ్చింది జీరో వరకు వచ్చేదా ఇందుకు వాళ్ళు కావాల్సి పడుతుంది పెట్టుకుంటారు. ఎలా అందరూ ప్రతి ఒక్కరు ఏడంటే అనే వరకు పోతా ఉంటేనే ముందుకు పోయేది ఎవరితో నువ్వు ఏడంటే నేను పోవాలంటే అది అయ్యదు. ఆ తర పోతే ప్రతి ఒక్కరు ఒగ్గట్టు అయ్యదు, ఏమి చేసేక అయ్యదు చూసేక అయ్యదు. ఆవిడ సెంటర్లో ఇడిస్తే ఇంత చేసినది వేస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సహారం చేయాలా, అందరూ ఒగ్గట్టు కావాలా. అంటే మనమేం కష్టపడేదేమీ లేదు, మందు మనకే సొంతమో అనేసి యాళ్ళ విధానాలు అనేసి ప్రతి ఒక్కరు మనసులోనూ అది ఊరాల. మనము ఆడే పోయి అంటే దుడ్డెక్కపోయి ఏమి సంపాదించేసి తినే జీవనానికి సంపాదించేస్తాం. ప్రతి మన బిడ్డలు సాకే శక్తి మనకుంది. మనం అమ్ముకొని తినే శక్తి ఆ ధర ఏం అవసరం లేదు. అంత ఎనర్జీ అంత ఇది ప్రతి ఆడబిడ్డ సుఖంగా జీవనం గడుపుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మన జమీన్ అంతా పెరుక్కొని మనకు పరకలు ఇచ్చి ఊడ్చి బాత్రూమ్ కడిగే మట్టం చేస్తారు. ప్రతి ఒక్కరు అదే తర చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ పెరుకోండే జగలు అంతా మేము పొరులు ఇస్తాము, మేము అట్లు చేస్తాము ఇట్లు చేస్తామని ఏమీ చేయలేదు. అంత బీడ్లే ఉన్నాయి. వాళ్ళ కోసం వాళ్ళు కోట్లు ఇచ్చేసుకుంటా ఉంటారు. ఎవరితో వాళ్ళు ఇంకా వస్తూ ఉంటారు. మనకి సపోర్ట్ చేసి మనకి ఎవరు ఇప్పుడు అయిండే సిటీ ఇంకోటి బెంగళూరులో ఇవ్వంతా చాలు. మనకి అంత అనుకూలం ఉంది. మనం విషయకూడదు అనేసి మెయిన్ పోరాడాలి అందరికీ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది.